అమ్మ సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇచ్చి సీఎం అయ్యారు మెయిన్ గా. మరి 6 గ్యారంటీలు అమలు అయినాయా? కాలేదు. 2500 ఇస్తామన్నారు. ఇయ్యలేదు. వస్తున్నాయా? మాకు ఇవన్నీ లేదు. అది ఇప్పటికి కూడా పల్లెటూరుకి ఇచ్చారు కానీ లోకల్ వరకు ఇయ్యలేదు. 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు. చేయలేదు. ఆ ఒక్క బస్ అని పెట్టిరు. మేము అసలు ఎక్కితే వాళ్ళు ఒకరు కూడా ఆపట్లేదు. ఏడగున తేజ్ ఉన్న కాడ కూడా ఆపుతలేరు బస్సు. సరస్వతి టెంపుల్ కు మేము ప్రతి నెల పోతాం. అంతకు ముందు ఆపేది, ఇప్పుడు అస్సలు ఆపుతలేరు. మాకు వాళ్ళకు డ్రైవర్ల కండక్టర్లకు మస్తు లొల్లి అవుతుంది. పోయినప్పుడల్లా నెలకు ఒకసారి పోతాం మేము వాడికి. పోయినప్పుడల్లా లొల్లి అవుతుంది. అసలు సీటీ కూడా ఎవరు ఇస్తనే లేరు ఎక్కడానికి కూడా. అడిగినాం, మాకు లేదు చెప్పట్లేదు. మేము మా ఇష్టం ఉన్న కాడనే ఆపుతాం. మేము ఏం పని లేదా? మాకు పని లేక ఎందుకు సార్? పని ఉంది కాబట్టి ఎప్పుడో ఒకసారి వెళ్ళొద్దా బయటికి? ఏడ ఆపరు, రెస్పెక్ట్ లేదు. అట్లా చేసి పెట్టిండు మాకు రేవంత్ రెడ్డి. వద్దు ఇంకా అదే ఇంతవరకు ఆ డ్రాప్ చేసింది బెటర్. కానీ మీరంతా ఓట్లు వేస్తేనే కదా మరి సీఎం అయ్యండు. మీరందరూ ఏం నమ్మేసారు? ఏం నమ్మేసినంటే ఇంక ఇట్లాంటి చెప్పింది కాబట్టి ఇంకా అందరూ వేసినాం. 500 అంటే ఎవరికైనా 2000 అంటే ఆశనే కదా ఎవరికైనా. ఆ ఆశ కొరకు వేసారు జనాలు. ఇప్పుడు 2000 పెంచేదికి 4000 అంటే ఆశనే కదా. అమ్మాయినకు మరి జనార్దన్కి ఇస్తే 2 ఇస్తున్నాడు. ఆయనకి ఇస్తే దేవేంద్ర రెడ్డికి ఇస్తే ఇంకా 4000 వస్తుందని వేసారు. నమ్మించి గొంతు ఇంతకు ముందు మరీ ఇచ్చిండు కదా. ఇప్పుడు ఎంత పేదోళ్ళ పెళ్ళైనా ఆయన నాగర్ కర్నూలు మన ఇంట్లో చేయకుండా వైభవంగా చేసిండు. మేము మా కండ్లతో చూసినాం. మా కాలనీ పోయినాం. మంచాలు, బీరువా, బడి బాసన్లు, ఒక 2 బిందెలు కూడా ఇచ్చిండు ఆయన ఉన్న రోజులు అట్లా ఇచ్చిండు. నమ్మి వేసారు 4000 5000 అన్న వరకు. జనాలు గుడ్డి జనాలు ఎట్లా నమ్మితే అట్లనే నమ్ముతారు. మరి జనార్దన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయిన తర్వాత అంటే ఎవరికైనా ఓడిపోయిన బాధలో ఇంకా పబ్లికే నన్ను నమ్మలేదు అని చెప్పేసి దూరం ఉంటారు. మరి మీ అందరికి ఏమైనా దూరంగా ఉన్నాడా? అయినా సరే ఏం లేదు. అట్లా మా మీద ప్రేమ ఉంది. ఆయన కూడా ఈసారి కంపల్సరీ వస్తాడు. అట్లానే ఏం లేదు, ఖచ్చితంగా వస్తాడు ఈసారి. నమ్మకంగా వస్తాడు ఈసారి అన్నమాట. ఏం తప్పలేదు. కాకపోతే గుడ్డి జనాలు బాగా నమ్మేసిరు. ఆయన మాటలు నమ్మిరు. అన్ని పాలిష్ చేసి వేస్తున్నారు. సగం నూకలు సగం బియ్యం. ఏం లేదు, మొత్తం నూకలు సగం బియ్యం ఇస్తారు, సగం నూకలు కలుపుతారు. అందులో ఏం లేదు. అందులో బియ్యం సన్న బియ్యం అనేది కాదు. జల్ల పడుకుంటే సగం నూకలు సగం బియ్యం. నాయాస్ ఉంటారు గడి వెళ్ళిపోతుంది. పిల్లలకి చాలా బియ్యం. సరే మేము ఓటు వేసినాం కదా, మాకు ఆడలకు 2500 ఇస్తే ఆశపడ్డాం. వేసినాం. ఆ 2500 వేయలేదు. ఇంత మాకు ఎకరా భూమి ఉంది కదా, ఎకరా భూమి ఉడకంగా మాకు వేసే పాయలు ఉడకంగా అదే కేసీఆర్ వేసిన పాయలు ఉడకంగా అవి 2 సార్లు బంద్ అయినాయి. ఇప్పుడు నేను ఇంత పొలం ఉంది, ఆ కేసీఆర్ ఇచ్చిన పాయలైనా కూలుకోని మా ఫోటో తీయడానికి అవి లేదు ఇవి లేదు. ఒక్కసారి రైతు బిడ్డ పొద్దున్న లేస్తే పొలంలో పని చేస్తాం. అవును. మరి ఫ్రీ బస్సు వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందంటే? ఫ్రీ బస్సు మేము ఎప్పుడు ఎక్కేమంటారంటే ఎంప్లాయీస్ కు, కాలేజ్ పిల్లలకు ఉంది. ఇట్లా కష్టం చేసే వాళ్ళకి ఏం లేదు. వీళ్ళు ఒక 2-3 నెలలైనా ఒక్క రోజు బయటకోరు. వీళ్ళు రోజు కూలి పోవాల్సిందే, చిలకలు చేయవలసిందే. సిటీలోనే ఉంది అక్కడ. సారు మాకేది లేదు. మాకు ఇంత ప్రతి బిడ్డకు 18 ఏళ్ల బిడ్డకు 2500 ఇస్తా అన్నాడు. అవి లేవు. 500లకు సిలిండర్ ఇస్తానన్నాడు. అది లేదు. రైతు బంధు పడేటోళ్ళకి రైతు బంధు లేదు. నమ్మించిండు మమ్మల్ని. ముసలాళ్ళకి 4000 ఇస్తానన్నాడు. అది లేదు. ఈ ముసలాళ్ళని అట్లా నమ్మించిండు, మమ్మల్ని ఇట్లా నమ్మించిండు. వీడు ఓట్లని ఇట్లా చేసిండు. బిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు తులం బంగారు పెడతా అన్నాడు. సార్ వస్తేనే రైతు బంధు పడుతుంది. ఇప్పుడు 50 వచ్చిన సిలిండర్ నింపుకొచ్చుకోండి. 500 మాకు నూనె ప్యాకెట్ కు క్యాన్ కు 500 ఉన్న తాను 700 చేసిండు. వీడు వచ్చి మాకేం మేలు లేదు. మేము బస్సులో పోము. మేము శిల్క పని చేసుకుంటాం. మాకు బస్తోనే పని ఉంది. బస్సు అయితే మాకు నౌకరు నాది. దినం మేము బస్సు పెట్టుకున్నాము. మాకు బస్సు అవసరం లేదు. రైతు బంధు పడుతుంది. రైతు బంధు లేదు, ఏది లేదు. మాకు శిల్క ఉంది. ఏది లేదు. నా మగానికి మోకాలు ఎరిగింది. పెంచిన దేశపోతున్నారు, తెచ్చిస్తున్నారు. వికలాంగ అయినా కూడా పెన్షన్. నా మగాని 4 ఏళ్ళు దినం ఎక్కువ. నా మగాని ఇట్లా వాడి
ఏది లేదు. పేపర్లు రాసిచ్చిరా మీరు? అన్ని ఇచ్చినాం మేము ఫోటోలు ఇచ్చినాం, పేపర్లు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం.